ఆడపిల్లలు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎస్పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా అందరికీ చైతన్యం కలిగించే విధంగా స్ఫూర్తిని నింపాలన్నారు. మహిళలు ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఒక ర్యాలీ అదేవిధంగా మానవహారం చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా మహిళలు మన సొసైటీకి వచ్చే కాంట్రిబ్యూషన్ అదేవిధంగా ఆడపిల్లలు చదువుకోవాల్సిందన్న నెసెసిటీ ఫ్యూచర్ లో మరింత ఎత్తుకు ఎదగాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. దీని ద్వారా అందరికి కూడా చైతన్యం కలిగించి మరింత స్ఫూర్తిని నింపేందుకు ఇది దోహదపడుతుందని ఆశిస్తుంది. ఈ రోజు స్టూడెంట్స్ మోర్ దాన్ 200+ 300 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారండి. అంతేకాకుండా మా మహిళా పోలీసు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అబ్యూజ్ కానీ అదేవిధంగా హెరాస్మెంట్ జరిగినా సరే ధైర్యంగా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయొచ్చండి. దానికోసం ఏపీ పోలీస్ ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఓన్లీ మహిళా దినోత్సవం రోజే మహిళలను గౌరవించడం కాకుండా అన్ని రంగాల్లో అన్ని వేళల్లో అన్ని చోట్ల ఈక్వల్ ఆపర్చునిటీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంతా మహిళా పోలీసులు అండి. అన్ని మండల్స్ నుంచి అంతమంది వచ్చాము. ఇంకా స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారో మాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మహిళల యొక్క రక్షణ. మహిళలు ఏ రోజైతే రోడ్డు పైన కానీ సమాజంలో కానీ గౌరవంగా బ్రతకగలుగుతారో ఆ రోజే మనకు నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్లు. కాబట్టి 2025వ సంవత్సరం వచ్చినప్పటికీ కూడా చాలా చోట్ల పిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవి ముమ్మాటికి నేరం. కాబట్టి మనం వెళ్ళిన చోట అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా వాళ్ళకి మంచి చెడు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ప్లస్ సమాజం పైన ఎంతైనా ఉంది. కాబట్టి ఆడపిల్లలకు ఏ విధంగా అయితే మనం మంచి జరగాలని కోరుకుంటామో అబ్బాయిలకు కూడా అదే విధంగా మనం చెప్పగలగాలి. అప్పుడే మన సమాజంలో ఇద్దరూ సమానంగా ఉండేటటువంటి హక్కు అనేది లభిస్తుంది.